నాసా వాళ్ళు నీ సంస్కృత సాహిత్యం మీద బోలెడు రీసెర్చ్ చేస్తున్నారు. జర్మనీలో సంస్కృత పాఠశాలలు ఉన్నాయి. నీ దేశంలో లేవు. సంస్కృత పాఠశాల ఉందా ఇక్కడ? కొన్ని మచ్చుక్కి. అది ప్రైవేట్ వాళ్ళు నడిపేయి. గవర్నమెంట్ నడిపేది ఎక్కడుంది? అసలు గవర్నమెంట్ దృష్టిలో సంస్కృతం ఒక మృత భాష. అమృత భాషని మృత భాష చేశారు వీళ్ళు. దుర్మార్గులండి. కల్చర్ని నాశనం చేసి వదిలిపెట్టారు వీళ్ళు. సార్, సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి. సంస్కృతం. సంస్కృతాన్ని తీసేస్తే సంస్కృతి ఎక్కడుంది? అందుకే వాళ్ళు ఆ మూలాల్ని కట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీకు ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తానండి. స్వామి రామ, ఆయన పివి నరసింహారావు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితుడు, హిమాలయన్ యోగి. ఆయన హిమాలయాల్లో ఆయుర్వేదం మీద గొప్ప రీసెర్చ్ చేశారు. ఇప్పటికీ జరుగుతున్నది. ఒక ఇన్స్టిట్యూట్ కూడా పివి నరసింహారావు గారి పేరు మీద ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్ ఒకటి రన్ చేస్తున్నారు. ఆయన లేరు, ఇప్పుడు చనిపోయారు. ఆయన ఒకసారి జపాన్కి వెళ్ళాడు. జపాన్కి వెళ్తే జపాన్లో ఆయన బజార్లో నడుస్తూ ఉంటే అక్కడ చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు, చిన్న చిన్న చెట్లులాగా, మొరగుజ్జు వృక్షాలు అంటారు వాటిల్ని. బోన్సాయి. చిన్న ప్లేట్లలోనే పెంచుతారు వాటిల్ని, చిన్న ట్రేస్లో. అవి కనిపించినాయి. ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద వృక్షాలు ఏంది ఇంత చిన్నగా ఎట్లా ఇదవుతున్నాయని చెప్పి ఆయన షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే వాడు, మీకు జపాన్లో కూడా స్వామీజీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. వాడు నమస్కారం పెట్టి, స్వామీజీ ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి. మీరు కింద వేర్లను కట్ చేస్తూ పోతే పైన చెట్టు ఎదగదు, కానీ దాని లక్షణాలన్నీ అట్లే ఉంటాయి. కానీ కింద వేర్లను కట్ చేయడమే దీంట్లో ప్రధానమైన ఇది అని చెప్పాడు. స్వామి రామ రూముకు తిరిగి వచ్చి ఆయన డైరీలో రాసుకున్నాడు, ఇది ఎంత నిజం, నా జాతిని కూడా సంస్కృతి అనే వేర్లను కత్తిరించారు, అందువల్ల నా జాతి మొరగుజ్జు వృక్షంగా మిగిలిపోయింది.